సురేంద్ర నాయుడు గారు, ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఈ పంచాయతీలు ఏంటి సార్? సరే, అనిత గారు అసలు విషయం, ఆవిడ శాఖ విషయం గురించి అంతవరకు గొప్ప మాట్లాడారో పక్కన పెడితే, ఆవిడ మాత్రం పాపం ఈరోజు ఒక క్యాచీగా ఉండే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటది? పాపం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష అనేటటువంటి దానికి నోచుకోలేకపోతున్నారు. వారికి మనసులో ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాలని, లేకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ వెళ్ళి అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో ఉండి అనాలన్న కోరిక ఒకటి ఉంటుంది కదా, దానికి ఆ కోరికకి దూరం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న అర్థం వచ్చే రీతిలో ఆ అదృష్టానికి నోచుకోలేకపోతున్నారు మాట్లాడుతున్నారు. అదొకటైతే స్పీకర్ గారు ప్రతి అసెంబ్లీ సెషన్కి ముందు, స్టార్ట్ అయ్యే ముందు మరి మనస్ఫూర్తిగానో మరి ఫార్మాలిటీగానో ఆయన అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సభాపతిగా ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కమ్మని, తగినంత సమయం ఇస్తామని చెప్పేసి. మరి సీరియస్గా ఏమన్నా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఆయనేం భీష్మించి కూర్చున్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రానని. అసలు ఒకసారి ఒక టెస్ట్ చేయొచ్చు కదా మీరు, ఒకసారి ఇస్తామని చెప్పేసి అంటే ఆయన ఏమైనా వస్తాడేమో. చాలామంది ఏమంటున్నారంటే విశ్లేషకులు, ఆయనకి ఇచ్చినా రారు, అదొక సాకుగా పెట్టుకున్నారు మీరు ఎలాగ ఎవరని చెప్పేసాను. అదేదో ఇచ్చే కార్యక్రమం ఏదో చూడండి, అది స్పీకర్ యొక్క డిస్కషన్లోనే ఉంటుంది కదా, అప్పుడు బయటపడిపోద్ది కదా, పాలకు పాలు నీళ్ళకి నీళ్లు. ఆ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉందా? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా చిన్నపరెడ్డి గారికి, 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు వీళ్ళు దాదాపు ఒక 10 రోజుల నుండి డిఎస్సిలో ఏదో అన్యాయం జరిగిందని, లేదంటే డిఎస్సిలో పేపరే లేదు ఈ డిఎస్సిలో, యాక్చువల్లీ అది కూడా తెలియదు వీళ్ళకి. పేపర్ లేని డిఎస్సిలో పేపర్ లీక్ అయింది అనేసి నిరసన తెలుపుతున్నారు. లేదు, ఏదో అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతున్నారు. అంటే వీళ్ళు నిరసన తెలపడమే హక్కు లేదు వీళ్ళకి. ఎందుకంటే 5 సంవత్సరాలలో వీళ్ళు ఏ పేరు చెప్పి అధికారంకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క డిఎస్సిని కూడా వీళ్ళు రిలీజ్ చేసిన పాపన పోలా. డిఎస్సిని రిలీజ్ చేయలేని వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట సంతకం పెట్టి నిరుద్యోగ యువత ఉండకూడదు అనే ఉద్దేశంతో డిఎస్సి ఇచ్చి 16,000 పైసలకు కష్టపడి చదివి నిద్రాహారాలు మారినటువంటి చదువుకున్నటువంటి వారికి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళ మీద కక్ష వీళ్ళకి. నాకు అర్థం కాల, వాళ్ళ మీద కక్ష ఏమన్నా కట్టుకున్నారా? వీళ్ళకి ఉద్యోగాలు రాకముందే మనకు ఓట్లు వేయకుండా మన పార్టీని బొందబెట్టేశారు. ఇలాంటి వాళ్ళకి మనం ఉద్యోగాలు కల్పిస్తే మనం గమ్మునే ఉన్నామంటే, రేపు ఉపాధ్యాయులు అయిపోతే వీళ్ళు ఉపాధ్యాయులు అయిపోయి ఏ విధంగా పిల్లలకి పాఠాలు చెప్తారో, అదే విధంగా రేపు మన పార్టీకి కూడా గుణపాఠం చెప్తారు. వీళ్ళు ఉద్యోగాలు లేనప్పుడే మన ఉద్యోగాలు ఊడగొడేశారు. ఈరోజు ఉద్యోగం వస్తే మన ఉద్యోగాలు రేపు ఈ 11 ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవో అనే అభద్రతా భావంతో కచ్చగట్టి దాని మీద మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చిన్నపరెడ్డి గారు కానీ, లేదంటే వైసీపీ నాయకుల్ని కానీ, మీరు చేసేటువంటి ఈ డ్రామాలు, పగటి వేషాలు అవన్నీ పక్కన పెట్టి అసెంబ్లీలోకి రాండి. 17వ తేదీ నుండి అసెంబ్లీలోకి వచ్చి మీకు కానీ ఒకవేళ టైము కానీ ఇవ్వకపోతే ఈ విధంగా మేము డిఎస్సి మీద మాట్లాడాలనుకుంటున్నాం, లేదనుకుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మీద మాట్లాడాలనుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి లోకేష్ బాబు మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్ని తీసుకొస్తున్నారు. ఈ కంపెనీల్ని తీసుకొచ్చేది మాకు ఇష్టం లేదు, దీని మీద కూడా మేము మాట్లాడతాం అని చెప్పేసి రాండి అసెంబ్లీలకి.
అసెంబ్లీలో వచ్చి మీరు మాట్లాడితే ఆధారాలతో పాటు ఈ విధంగా ఆధారాలు తీసుకొని వచ్చి డిఎస్సిలో పేపర్ ఉండిందా లేదా, పేపర్ లేని డిఎస్సిలో పేపర్ ఎలా లీక్ అయింది అనేదన్నీ కూడా మనం కూలంకుశంగా చర్చించవచ్చు. ఆ చర్చించే సందర్భంలో మీకు కానీ ఒకవేళ టైము ఇవ్వకపోతే ప్రజలు చూస్తూ ఉంటారు అసెంబ్లీని. అయ్యో మా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చాం, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఆడికి పోయారు, వాళ్ళకి టైం లేదు, గొంతు నొక్కారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటారు కదా. మీకు చాలా మంచి అవకాశం కదా, ఇది సదవకాశం కదా ప్రజల్లోకి పోయేదానికి. ప్రజల్లో చర్చ, మీ పార్టీని గురించి మీ ఎమ్మెల్యేల గురించి చర్చ జరిగేదానికి మంచి అవకాశం కదా. అసెంబ్లీలకు వెళ్తే వీళ్ళు రా 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 అన్నారు అసెంబ్లీలకి. మేము అసెంబ్లీలోకి తీరకపోతే మమ్మల్ని అవమానించారు, మాకు టైం ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడొచ్చు కదా. అది లేదు, కాడి కింద పడేసేసి సంకలు గుద్దుకుంటారు. మాకు 40% వచ్చింది, 40% వచ్చింది. మీకు 40% వచ్చిన ఓట్లు వేసిన ప్రజల పక్షాన్ని మీరు నిలబడి మాట్లాడాలి కదా పోయి. ఒకరైనా సరే, నేను ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 ఆ ప్రాంతం అనుకుంటాను, నాకు కొంచెం అటు ఇటు గుర్తులేదు, 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ రోజు కాంగ్రెస్కి వచ్చింది 24 ఎంతో అనుకుంటా, 25. అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా వాళ్ళకి. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పోరాట పటిమని అసెంబ్లీలో వాడి వేడిగా ఆయన వాదన వినిపించాడు. కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు ఆయన 24 మంది ఎమ్మెల్యేలతో. ఆ రోజు కూడా ప్రతిపక్ష హోదా లేదు. అది నాయకత్వ లక్షణం అంటే, అది నాయకత్వ పటిమ అంటే, అది పార్టీని కాపాడుకునేటువంటి లక్షణం అంటే. అది లేకుండా మీరు 11 మంది అంటే వీళ్ళకు ప్రతిపక్ష హోదా కావాలని కాదు, ప్రతిపక్ష హోదా అడిగే నెపంతో అసెంబ్లీకి పోకుండా ఎగ్గొట్టేసేయాలి. అవి అసెంబ్లీలో వచ్చినారంటే వాళ్ళకు గర్వం. అంటే నేను 5 సంవత్సరాలు 151 మంది సైన్యంతో నేను ఈ అసెంబ్లీలో ఉన్నాను కదా, ఈరోజు మధ్యలో 5 ఎగరగొట్టేశారు. 151 మంది ఉంటే మధ్యలో 5 బెరికేశారు ప్రజలందరూ. నేను ఈరోజు 11 మందితో ఎట్లా పోయి కూర్చునేది అనేది అతనికి ఫాల్స్ ప్రిస్టేజ్. ఆ ఫాల్స్ ప్రిస్టేజ్ వల్ల అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు అంతే నాకు తెలిసి. కాబట్టి నేను అడుగుతున్నా, ఇప్పుడు మామూలుగా యూజువల్గా నాకు తెలిసినప్పటి నుండి కూడా సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలకి 3, 4, 5 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా తగ్గారా? నిండు అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నా, 2 ఎమ్మెల్యేలు ఉన్నా, 1 ఎమ్మెల్యే ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎక్కడైనా తగ్గారా? వాళ్ళు అడిగారా నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి పోతా, నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి పోతా అని పిల్లవాడు మారం చేస్తాడే. ఆ మాదిరిగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతా, ప్రతిపక్ష హోదా ఇస్తాయనే పోతా అనేసి ఎప్పుడన్నా అన్నారా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు? మాట్లాడారా? పోరాడినారు. ప్రజల పక్కన నిలబడి పోరాటం చేశారు. 1 2 వాళ్ళ వాణిని వాళ్ళు వినిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యేలు లేకపోయినా ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే రూట్ లెవెల్లో ధర్నాలు చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మీరు తప్పు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా మీలాగా ఒక బండిలో 4 ఎక్కి ట్రిపుల్ రైడ్ పోవడమే తప్పు. దాంట్లో 5, 6 మంది ఎక్కేది, బట్టలు తీసేసేది, తూగత 1 వేలో కూడా రాంగ్ రూట్లలో వచ్చేది, ఈ విధంగా చేయలే. నేర్చుకోండి సార్, చిన్నపరెడ్డి సార్, నేర్చుకోండి సార్. కమ్యూనిస్ట్ పార్టీలను చూసి ఏ విధంగా మెలగాలని నేర్చుకోండి. సురేంద్ర నాయుడు గారు, ఒకటి అక్కడ అధినేత నుంచి పర్మిషన్ వస్తే తప్ప వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి వెళ్ళాలని ఉన్నా ఆ రకమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోతే నేను రాను అన్నప్పుడు అధినేతను కాదని మిగతా 10 మంది వస్తారని చెప్పేసి ఆశించడం అత్యాశ అవుతుందేమో. అన్లెస్ ఆయన నా వరకు నన్ను వదిలేసేయండి, మీ మిగిలిన 10 మంది వెళ్ళండి అని చెప్తే తప్ప
ఆ పరిస్థితులు కూడా కనపట్ల. అది వాళ్ళ విషయం, వాళ్ళతో సంగతి పక్కన పెడితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి మాటలు ఏమన్నా దాన్ని ఏమంటారు చిత్తశుద్ధితో కూడుకున్నట్టుగా కనపడుతున్నాయా? గత 3-4 అసెంబ్లీ సెషన్స్ ముందు నుంచి వినపడుతుంది ఇదే మాట. వారు రావటం లేదు, కరెక్ట్ కాదు, బయట నుంచి బయటే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, సిస్టమ్ మార్చాము, ఇప్పుడైతే కొత్త సిస్టమ్ తీసుకొచ్చారంట, లోపలికి వచ్చి సీట్లో కూర్చుంటేనే కెమెరా ఆన్ అవుతుందంట. మరి ఏం కెమెరా నాకు అర్థం కాల. అంటే అసెంబ్లీ లోపల ఉండేటటువంటి కామన్గా కవరేజ్ చేసే కెమెరాలా, లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క కెమెరా ఏమైనా పెట్టారా? పెడితే దాని పర్పస్ ఏంటి? కెమెరాకి అటెండెన్స్కి లింక్ ఏమైనా చేశారో తెలియదు. టెక్నాలజీ ఉంది కాబట్టి ఎలాగైనా కూడా అది అప్గ్రేడ్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. సరే, అదొక అంశం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మొదటిసారి అయితే అనుకోవచ్చు, ఆయన 3-4 తడవలకు ఇదే మాట్లాడుతున్నారు. వస్తున్నారు జీతాలు తీసుకుంటున్నారు. అయ్యా, మీరు అసెంబ్లీ మొత్తం సభాపతి మీరు ఇంకా మాట్లాడితే ఒక హైకోర్టు జడ్జితో సమానం. ఇంకా మాట్లాడితే జడ్జిలను, హైకోర్టుకు సంబంధించిన నిర్ణయాలు కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పే పరిస్థితి లేదు. మీకు ఆ స్థాయిలో ఉన్నప్పుడు గౌరవం, మీకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకోకుండా అదేమంటే లోక్సభ స్పీకర్కి పంపించాము, పార్లమెంట్కి పంపించాము, మరి అక్కడనే చర్చకు వచ్చేటట్టు చూడండి. కోటేశ్వరరావు గారు అన్నట్లు ఇది ఎట్లా ఉందంటే మళ్ళీ బేలతనమే కనపడుతుంది. ఎలా అయితే ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారో చూసారా, లా అండ్ ఆర్డర్ని ఎలా బ్రేక్ చేస్తున్నారో చూసారా, అక్కడ ఆ గొడవ చేశారు, లేకపోతే అక్కడ ఆళ్ళు చనిపోయారు చూసారా, పోలీసులను తొక్కేశారు చూసారండి. సార్ ఏం చూడాలి సార్? మేము చూసి ఏం చేయాలి? మేము 29 వరకు మాకు చూడటం తప్ప వేరే అవకాశం లేదు. మాకు చేయాల్సిన కుర్చీలో ఉండి మాకు ప్రశ్నలు సంధిస్తారండి. ప్రజలకి ఎలా సమర్థించుకుంటారు చెప్పండి? ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏ రాష్ట్రంలోనూ లేదు, మన రాష్ట్రంలోనే దీన్ని లేవనెత్తారు. ఈ విధంగా అసెంబ్లీకి రాకుండా దొంగసాటుగా వచ్చి సంతకాలు పెట్టేసి జీతాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఉద్యోగస్తులకి నో వర్క్ నో పే వస్తారో అదే విధంగా అసెంబ్లీలో కూడా ఏదైతే అసెంబ్లీకి వస్తే మాత్రమే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, లేకపోతే జీతాలు ఇవ్వకూడదు. దాని మీద కొంచెం పరిశీలన చేయాలని చెప్పి, అంటే లాస్ట్ సెషన్ కంటే ముందు తిరుపతిలోనే జరిగింది. అది తిరుపతి తాజ్ హోటల్లో మీటింగ్ జరిగితే ఈ తాజ్ హోటల్లోనే ఆ రోజు ఆయన లోక్సభ స్పీకర్ గారికి నివేదించారు. అది వాళ్ళ పరిశీలనలో ఉంది. అంటే నాకు తెలిసి, నాకైతే అంత అవగాహన లేదు, ఈ మన స్పీకరే దాని నిర్ణయం తీసుకోవచ్చా, లేదంటే లోక్సభ స్పీకర్ తీసుకుంటేనే ఆ నిర్ణయం అమలులోకి అవుతుందా, వీళ్ళకి ఆ అధికారం ఉందా అనేది నాకు అంత లోతుగా అవగాహన లేదు. కాబట్టి నేను దానికి మించి నేను మాట్లాడలేనటువంటి సందర్భం. స్పీకర్ అయితే కేంద్రంలో ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ కి నివేదించడం జరిగింది. దాన్ని పరిశీలన కూడా చేస్తాం. ఒకటి. రెండోది, ఇది ఏదైతే ఇప్పుడు మన ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఒక వేవ్ వచ్చింది మొన్న ఎన్నికల్లో, ఇంత వేవులో కూడా కూటమి పార్టీలను కాదని 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు అంటే అక్కడ ఆ 11 నియోజకవర్గాల్లో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ పార్టీని ఎంత విశ్వసించుంటారు? ఇంత వేవులో కూడా 11 మందిని గెలిపించారు అంటే ఎంత విశ్వసనీయత ఉంటుంది, వాళ్ళ మీద నమ్మకం ఎంత ఉంటుంది? వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టే కదా, ఆ నమ్మకాన్ని ఆ 11 నియోజకవర్గాల్లో ఒమ్ము చేసినట్టే కదా. ఒకటి. రెండోది, ప్రతిసారి మీరు చెప్పుకుంటారు కదా, మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా మాకు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అని చెప్పుకుంటారు కదా. వచ్చింది, ఎవరు దాన్ని కాదనలేని సత్యం. 40% మీకు ఓట్లేసిన ప్రజల పక్షానైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నా, ఎందుకు అంత ప్రిస్టేజీగా ఫీల్ అవుతున్నారు అనేది కదా ప్రశ్న. ఒకటి. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇది అడుక్కుంటే వచ్చే ప్రతిపక్ష హోదా కాదు కదా. ప్రజలు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా అనేది, ప్రజలు ఇవ్వాలా. అడుక్కుంటానే అమ్మా నాకు ప్రతిపక్ష హోదా పెట్టు, అమ్మా నాకు ప్రతిపక్ష హోదా పెట్టు అంటే బెగ్గింగ్ చేస్తే ప్రతిపక్ష హోదా రాదు సార్, ప్రజలు ఇవ్వాలి సార్. అది మేము చెప్పేది కాదు సార్. జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో
40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పెద్ద ఆయన కల్లా చూస్తూ, నువ్వు ఇంత కళ్ళు చేసి చూడొద్దు, నువ్వు ఇంతంత కళ్ళు చేసి చూస్తే ఎవడోడు భయపడేవాళ్ళు లేరు, ఏదో పోనీ అని వదిలేస్తున్నా, నీ దగ్గర ఉండే వాళ్ళని 5 మందిని కానీ ఇట్లా లాగాను, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కూర్చో కూర్చో అని మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం కదా. ఆయనే కదా నేర్పించారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మేమైతే వాళ్ళనైతే ఎక్కిలి శాస్త్రం చేయము, వాళ్ళని ఇబ్బంది పెట్టము. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడింది, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము. మీరు రాండి 11 మంది, తగిన సమయాన్ని ఇస్తాం. మా స్పీకర్ గారు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరు రాండి, మీరు మంచి సబ్జెక్ట్ తీసుకొని రాండి, మీకు ఎంత టైం కావాలో అంత టైం నేను ఇస్తాను, మాట్లాడదాం, చర్చిద్దాం, హెల్తీగా చర్చిద్దాం, అర్థవంతంగా చర్చిద్దాం అసెంబ్లీలో అని చెప్పి ఆయన బహిరంగంగా ఇస్తా ఉన్నారు. మీరు రాండబ్బా, మీరు రాండి అబ్బా స్వామి చిన్నపరెడ్డి గారు, మీరు రాండి. ఓకే.